జై గురుదేవ్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఎందుకు హ్యాపీ అండి? ఎందుకు హ్యాపీ చెప్పండి? ఈరోజు గేమ్స్ అని కాదు కాబట్టి కదా, ఇవాళ ఆదివారం కాబట్టి. ఆదివారం అంటే ఏం కోసుకోవటం ఏమి ఉండవు, కూరగాయలు కోసుకోవటమే. అదే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. కళ్ళు మూసుకుని అలాగే ఎదురుగుండా మీకు ఇష్టం వచ్చిన భగవంతుడు ఉన్నట్టుగా ఊహించుకుని నమస్కారం చేసుకుని ఈ కార్యక్రమం బాగా జరగాలని అనుకుని కళ్ళు తెరవండి. ఓకే. జై గురుదేవ్. జై గురుదేవ్. ఆడవాళ్ళ వాయిస్ వినపట్ల. జై గురుదేవ్. జై గురుదేవ్. ఓకే. ఇప్పుడు మీరంతా ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు చెప్పాలి. ఎందుకు వచ్చారు? గేమ్స్ ఆడుకోవడానికి వచ్చారు, ఆటలు ఆడుకోవడానికి వచ్చారు కదా, భాగం కాబట్టి ఆటలు ఆడుకోవడానికి వచ్చారు. ఈ వయసులో ఆటలేంటి అని కొంతమందికి అనిపించిన గురువుగారు చెప్తుంటే ఏదో చక్కటి ఒక మనోవికాసం కలుగుతుంది, చక్కటి ఒక మంచి జ్ఞానం వస్తుంది. అవునా కదండి? తెలిసిన విషయాలే కానీ తెలియనట్టే ఉన్నాయన్నీ కూడా ఇప్పటి వరకు మీకు తెలుసుకున్నాయన్నీ కూడా. అయితే చెప్తుంటే దీంట్లో ఇంత అంతరార్థం ఉందా అని చెప్పి ఒక ఏమిటంటే దాన్ని ఒక వికాసం కలిగి మనసుకు ఆనందం కలుగుతుంది. అవునా కదా? కాబట్టి ఈ వయసులో ఆటలేంటి అనిపించిన సంథింగ్ దీంట్లో ఏదో స్పెషల్ ఉందని చెప్పి మీరు అంతా వచ్చారండి. కాబట్టి మీరు ఊహించిన దానికంటే, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చే పంపిస్తాను ఈరోజు. ఓకేనా? బాడీ షేక్ వచ్చి కొద్ది నీరసంగా శరీరం ఏదో అన్నట్టుగా అనిపించిందండి. ఇప్పుడు అలా కాదు, మీరు ఇదివరకు ఎక్కువ తినకపోయినా బాడీ మాత్రం యాక్టివ్గా ఉంది. చూడండి కావాలండి. అవునా కదండి? ఎందుకని మనం ఎనర్జీ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేయడం వల్ల ఎనర్జీ బాడీ పెరుగుద్దండి. ఆటలాడించే గురువు పట్ల విశ్వాసంతో ఆడాలి. ఎలా ఆడాలండి? ఎలా ఆడాలి? ఎలా ఆడాలి? ఇలా విశ్వాసంతో ఆడటం అంటే ఏంటి? విశ్వాసంతో ఆడటం అంటే ఏంటి? చెప్పలేదు దగ్గరికి వచ్చింది. ఏం చేస్తారంటే ఒక 10 చెంప దెబ్బలు వేసి కూర్చోవాలి. 10 మీరు వేసుకోకపోతే పక్కన ఇస్తా, శబ్దం రావాలి. అలా పేరు వేసుకుంటే ఎలా అనకండి అమ్మ, కొద్దిగా కొట్టుకోండి అమ్మ. హెల్ప్ చేయమని చేస్తారు. వద్దా? ఓకే. తర్వాత ఓకే. జై గురుదేవ్. మీరు అవుతారు కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే 10 మొట్టికాయలు శబ్దం డ్యూటీగా సౌండ్ వచ్చేలా వేసుకోవాలి. మీరు చేస్తారు, పక్క మీ వాళ్ళకి కాదు, ఎవరికాయలు వేసుకోవాలి. 2 కిలోమీటర్లు నిద్రగా తగిలిపోవాలి. సౌండ్ వచ్చింది అసలు ఎవరికైనా. ఫస్ట్ స్టార్ట్ ఏంటంటే అమ్మ ఇటువైపు చూడండి. ఇలాగంటే ఇడ్లీ, ఇలా అంటే ఏంటంటే కొట్టండి. ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే అంత కొట్టండి. ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే వడ,
ఇలా అంటే నాకు కనపడిపోయినా ఒకటే, మీరు చేసేది నాకు కనపడిపోయినా ఒకటే. అవుటైన వాళ్ళకి మంచి సన్మానాలు ఉంటాయి ఇక్కడ మరి. మరి అదే ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే జ్యూస్, ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే ఇలా పడితే లోపలికి వెళ్ళొద్దా? ఎలా పెట్టారు? ఎలా పెట్టారు? ఇలా అంటే 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 ఇలా అంటే. ఇప్పుడు ఆట ఆడే విధానం అంటే చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎలా జ్యూస్. ఇప్పుడు ఇంకొక నేను ఏంటంటే ఇప్పుడు నోటితో పలకూడదు, చేస్తే సరిపోద్ది. చెప్పినా ఒకటి ఇక్కడి నుంచి, ఓకేనా? అంటే అన్ని ఒకసారి చెప్తే గుర్తుంది కానీ వాడా నాకు కనపడేలా పెట్టాలి, లేకపోతే అవుట్ అయ్యాడు. జ్యూస్ ఇడ్లీ వాడా, జ్యూస్ ఇడ్లీ వాడా, జ్యూస్ ఇడ్లీ వాడా, జ్యూస్ ఇడ్లీ వాడా, జ్యూస్ జ్యూస్. సత్యవంతంగా ఇలాగని ఇలా అన్నా అయితే, ఇలాగని ఇలా అన్నా అయితే అయిపోయిందా? అయిపోతే ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. అయిపోయింది, పనిష్మెంట్ అయిపోయిందిగా, మళ్ళీ ఫ్రెష్ వచ్చింది. అయ్యో అందరూ ఒకేసారి కొట్టాలి, చెప్పిన వెనువెంటనే చేయాలని చెప్తాను. కొంతమంది చెప్పకూడదు మరి, చెప్పకండి. రెడీ? ఇడ్లీ వడా, జ్యూస్ ఇడ్లీ వడా, జ్యూస్ ఇడ్లీ వడా, జ్యూస్ వడా. సత్యవంతంగా అవటం కావాలి, సత్యవంతంగా అని చెప్పి. పనిష్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చోబడతా, మళ్ళీ కూర్చోండి, అది ఆయన భుజాల మీద కూర్చోవాలి. ఓకేనా? చేయకూడదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక పక్షి కానీ జంతువులాగా అరిచి కూర్చోవాలి. ఒకళ్ళు అరిచింది ఇంకొకరు అరవకూడదు. చెప్పక్క చక్కగా అరిచేయడం కూర్చోదు. అసలు తొందరగా ఇంకా ఓకేరా? ఇంకా అసలు రావండి. సత్యవంతంగా చెప్తాను, అవుట్ అయ్యి సత్యవంతంగా లేకపోతే ఇక్కడ గురువు గారిని మోసం చేస్తున్నారంటే రేపు పొద్దున. ఓకే ఓకే చేయకూడదు. మీరు ఏం చేస్తారంటే అవుట్ అయిన వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఇస్తాను, చాలా మీకు నచ్చేది. చెప్పంటారా? ఇక్కడ భార్య భర్తలతో తప్పదు, మిగతా వాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు. ఇక్కడ ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళు డెప్ మీద గట్టిగా పీకి కూర్చోవాలి. పబ్లిక్ లో కాదు, పబ్లిక్ లో భర్తలకు వచ్చేది భార్య. కూర్చోవాలి. మనోప్రాదం భగవంతుడి ప్రసాదం. ఏంటండి ప్రసాదం? ఏంటండి ప్రసాదం ఎవరు తీస్తే ఎలా తీసుకుంటారు? కాదండి, తీసుకున్న తర్వాత కలగద్దుకుంటారు. ఎలా తీసుకుంటారు? తీసుకుని కలగద్దుకుంటారు. అలాగా ఆడవాళ్ళకు ఒక 4 ప్రసాదాలు, మగవాళ్ళకు ఒక 5 ప్రసాదాలు ఇస్తామండి. ఇచ్చి నేను వెనక్కి తిరిగి పాట పెడతాను. పాట వచ్చినంతసేపు కూడా అర్థమవుతుంది. ప్రసాదాల 5 కూడా మగవాళ్ళు పాస్ అవుతూ ఉంటాయి, ఒక చేతులు మారుతూ ఉంటాయి. ఈ 4 కూడా ఆడవాళ్ళ దగ్గర చేతులు మారుతుంటాయి. ఈ విధంగా వెనక్కి తిరిగి పాట పెట్టి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పాట ఆపు చేసినప్పుడు ఎవరి చేతిలో బాటిల్ ఉంటే వాళ్ళు అవుట్ అండి. వాళ్ళు లేచి నిలబడి నేను చెప్పింది చేయాలి. ఓకేనా? మరి ఒకళ్ళు లేవన్నాను, లేదు సంతోష్ 4 పక్కల 4 ఇచ్చి మధ్యలో ఒకటి ఇచ్చేసి
లేడీస్ లో ఒకళ్ళు లేవండమ్మా, తీసుకెళ్ళారు 4 పక్కల లాస్ట్ 2 ఇచ్చేసి మధ్యలో ఒకటి చివర ఆ చివర. అమ్మ ఇవ్వండి, మీరు 4 పక్కల 4 ఇచ్చేసేయండి. ఇదిగో ఇది మీరు పట్టుకోండి కృష్ణ గారు. పర్లేదు, ఎలా చేస్తున్నా చూసి తిరుగుతా. జై గురుదేవ్. ఒకసారి పనిష్మెంట్ కూడా బాగుంటుంది. రెడీనా? బాగా చూసి 4 పక్కలకు పంపించండి. ఒక్క 2 పాటలు ఆడిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోండి. రావాలి, ఖచ్చితంగా రావాలి. 1 2 3 4 ఇక్కడ 5 ఇక్కడ ఎవరు 5 రావాలి. పాట ఆపినప్పుడు ఎవరు చేతులంటే వాళ్ళు రావాలి. 3 ఇంకా అక్కడ ఎవరు, ఇంకా 2 ఆడవాళ్ళు లేచారు, 4 లేచారు. ఇంకా మగవాళ్ళు లేట్ చేయొద్దు, లేట్ చేస్తే వర్షం కూడా మొదలవుతుందండి. 2 వచ్చినాయి ఎవరికి? అబ్బా, చిన్న వయసులో మీకు 2 వచ్చినాయి అంటే పెద్ద వరకు 2 వస్తాయి. జై గురుదేవ్, జై గురుదేవ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చెప్తా, కంగారు పడకండి, ఎంతో టెన్షన్. ఓకేనా? జై గురుదేవ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ కోతిలో నటించి కూర్చోండి, కరవకూడదు ఎవరిని. లేదా పక్కన మనం కలిసి వేస్తారు, మీద కొట్టారని. మానవుడు కోతి నుంచే వచ్చాడని చెప్తారు కదా, అలా కోతి ఎలా ఉంటుంది ఒకసారి గుర్తించండి. ఎక్సలెంట్ మగవాళ్ళు
డబలా బాబా ఇంకా ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్. మీకు అవుట్ అయిపోయారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డాన్స్ చేసి కూర్చోవాలి. నేను పాట పడతాను, మీకు ఇష్టం వచ్చింది కాదు. వీడియో చేస్తారు, ఇప్పుడు చేస్తారు అన్నీ జరుగుతాయి. ఓకేనండి, నేను పాట పడతాను, డాన్స్ చేసి కూర్చో. అప్పుడే కాదు ముందుకు అందరుగా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా స్టార్ట్. గెలిచిన బట్టి ఉన్నాము అనుకోవాలి మనసులో. గెలిచిన ఓకే ఓడినా ఓకే అని అనుకుంటూ ఇవ్వాలి. గెలిచిన ఓకే ఓడినా ఓకే అనుకుంటూ ನಾಳೆ ವರ್ಷ ಪರ್ಸೆಂಟ್ ಆಫ್ ಇದೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ ಹುಡಿ ಕಟ್ಟಿದ್ರೆ ಹಚ್ಚಿಟ್ಟಂದ್ರೆ ಕಾರಣ మరువాకు గెలిచిన ఓకే ఓడినా ఓకే అనుకుంటే ఇవ్వాలి. రావాలి రావాలి 1 2 3 4 వీళ్ళంతా అదృష్టవంతులండి. పక్కవాళ్ళకి ఇచ్చాను ప్రసాదాన్ని. జై గురుదేవ్. ఇప్పుడు మీరు మాట్లాడద్దు దయచేసి. నేను మొదలెట్టాము, మీరు సైలెంట్ గా నా మాట వింటే గేమ్స్ బాగుంటాయి. ఎంజాయ్ చేయండి. నేను మొదలెట్టాము, మీరు సైలెంట్ ఇటే వినండి. ఓకేనండి. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఈ ఆట ఒకటే, గమనించారు లేదు? ఇందాక అన్నప్పుడు మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు గెలిచినా ఓకే ఓడినా ఓకే అని మనసులో అనుకుంటూ ఆడినప్పుడు ఎలా ఉంటుంది? ఇందాకేమో టెన్షన్ తో ఆడారు, హార్ట్ బీటింగ్ పెరిగింది, అవుట్ అవ్వకూడదని. హార్ట్ బీటింగ్ టెన్షన్ వచ్చింది, బీపీ పెరిగిపోయింది, అవునా కదండి?
ఇప్పుడు గెలిచినా ఓకే, ఓడినా ఓకే. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆడారో ఇప్పుడు ఎలా ఉందండి? ప్రశాంతంగా ఉంది. ఎలా ఉందండి? మనసు ప్రశాంతం. ఇందాకేమో అలజడిగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇందాక ఆడిందేమో కర్మ బంధంలో ఆడారండి, ఇప్పుడు కర్మ యోగంలో ఆడారు. అర్థమవుతుందండి? ఇందాక కర్మ బంధంలో ఆడారు, టెన్షన్ వచ్చింది, నేను ఓడిపోకూడదు అని భావంతో. ఇప్పుడు ఏం చేశారు? అంగీకరించారు కాబట్టి కరిగిపోయిందని టెన్షన్. ఇందాక వ్యతిరేకించారు కాబట్టి పెరిగిపోయిందని టెన్షన్. కాబట్టి అంగీకరిస్తే ఏమవుతుందని చెప్పాను? కరిగిపోద్దని చెప్పాను. వ్యతిరేకిస్తే పెరిగిపోద్దని చెప్పాను. చెప్పింది ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ గా మీకు అనుభవంలో తీసుకొచ్చాను. కాబట్టి లైఫ్ లో మనకి ఏదొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా అది ఏం చేయాలి? మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే ఇదే ఆనందం మీకు కంటిన్యూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎలాగ ఆడాలి తప్పదు, ఎలాగ అనుభవించాలి తప్పదు, కర్మఫలం. కాబట్టి ఏదైనా మంచిగా అనుభవంతో యాక్సెప్ట్ చేసి అంగీకరిస్తే ఇదే హ్యాపీనెస్ ఉంటుందండి. టెన్షన్ పెరగదండి, బీపీ పెరగదండి, ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఎలాగే అనుభవించాలి తప్పదు కదా. ఏ భావంతో అనుభవించాలి చెప్పాను కదా. నా అప్పు తీరిపోతుంది అన్న భావంతో ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు అంగీకరిస్తారో, ఇదే హ్యాపీనెస్ మీకు వస్తుంది. కాబట్టి గెలిచినా ఒకటే, ఓడినా ఓకే అన్న భావంతో మీరు ఎప్పుడైనా ఏదైనా స్వీకరించారు కాబట్టి నేను పనిష్మెంట్ ఇచ్చినా సరే హ్యాపీగా చేసేస్తారు మీరు, అవునా కదండి. కాబట్టి నేను మీకు పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు, ఏదైనా ఒకటే స్థితిలోకి వచ్చేసారు కాబట్టి కూర్చోండి అందరూ. ఎందుకంటే వినండి, ఇంకా అవ్వలేదు, క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కూడా మన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇస్తున్నప్పుడు అర్థమవుతుందని దాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఏదైనా ఒకటే కర్మఫలం అనుభవించడానికి శరీరం వచ్చిందని చెప్పి యాక్సెప్ట్ చేసి అంగీకరించి అనుభవిస్తూ ఉంటే, హ్యాపీగా స్వీకరిస్తూ ఉంటే, భగవంతుడు కూడా అనవసరంగా వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం, కష్టమైన నష్టమైన ఒకే స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి మీ కష్టాలు తీరడానికి ఒక మంచి మార్గాన్ని చూపించి, అర్థమవుతుంది మీకు ఒక మంచి మార్గం చూపించి మిమ్మల్ని హ్యాపీగా నడిపించేస్తారు. కాబట్టి అంగీకరిస్తే కరిగిపోద్దండి, వ్యతిరేకిస్తే పెరిగిపోద్దండి. కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి దాన్ని కూడా అంగీకరించాను. ముందు అంగీకరిస్తే ఇదే హ్యాపీ వస్తుంది. వ్యతిరేకించడానికనే టెన్షన్ పెరిగిపోయింది, అవునా కదండి. అంటే క్లాసులో చెప్పింది ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చూపిద్దామని చెప్తాను. అది మా ఆటలో మార్పు లేదు, అదే ఆట. అయితే మీ స్థితిలో మార్పు వచ్చింది. మాట్లాడండి, ఏది స్వీకరించారు, ఇందాక వ్యతిరేకించారు, అవునా కదా. కాబట్టి అండి ప్రతిదీ అంగీకరించండి, అంతే తప్ప నాకెందుకు వచ్చింది, నాకెలా అయిపోతుంది అనుకోవద్దండి. అర్థమవుతుందండి, ఇదే జీవితం అంటే. ఓకేనండి. కాబట్టి భగవంతుడు కూడా అంతేనండి, కష్టాలు నష్టాలు ఇచ్చినప్పుడు మీరు వ్యతిరేకించగలది ఇంకేం చేస్తారు, పెరుగుతాయండి, పెంచుతాడు. అది భగవంతుడు ఎలా వినోదం అంతే. వాడి పరివర్తన వచ్చి అహంకారం కలిగి, కోపం, ఉద్రేకాలు తగ్గి పరివర్తన వచ్చే వరకు కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీకు మనసులో ఈ అహంకారం కలిగి అర్థమవుతుంది, మంచి పరివర్తనలోకి వచ్చి మార్పు చేసుకుని, భగవంతుడా ఏదైనా ఓకే నేను రెడీగా ఉన్నాను, నీ ఇష్టం వచ్చింది ఏం చేసుకుంటావు చేసుకోవాలని ఎప్పుడైతే నువ్వు శరణాగతిలో విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాడు, భగవంతుడు కాల్సి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అందుకనే అర్థమవుతుందని అంగీకరించండి. శత్రువైనా సరే నేను చంపడానికి వచ్చాడు, ప్రభుని ఎదురెళ్ళిపోయి నేను నరికారు బాబు, ఇప్పుడు నరికారు అన్నాం అనుకోండి, ఒకసారి ఆలోచిస్తాడు. ముందు మాట్లాడరేంటి, అందుకే ఇలా ఎదురు వస్తున్నాడంటే ఏదో ఒక ఆనందం తక్కువ ఒకసారి ఆలోచిస్తాడు. అలా భగవంతుడు కూడా అంతే, అంగీకరించండి ముందు. అర్థమవుతుందండి. కాబట్టి అండి అంగీకరిస్తే కరిగిపోదు. ఇదే ఇందా కర్మ బంధంలో ఆడారు, ఇప్పుడు కర్మ యోగంలో ఆడారు. అందుకనే కర్మయోగంలో జీవించే వాళ్ళకి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు ఉండవని చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్. అర్థమవుతుంది. కాబట్టి ఉంటాయి, కర్మఫలం అనుభవించడానికి శరీరం భూమి మీదకి వచ్చింది కదా, కాబట్టి అన్నీ ఉంటాయి, దేనైనా అంగీకరించాలి మీరు. ఓకేనండి. కాబట్టి కర్మకు మూలం జన్మ, జన్మకు మూలం కర్మ. కాబట్టి కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చింది కాబట్టి ఎటువంటి కర్మఫలం వచ్చినా సరే మీరు హ్యాపీగా స్వీకరించగలిగే స్థితిలో మీరు మానసికంగా, జ్ఞానపరంగా ఎదిగినప్పుడు దాన్ని అంగీకరించగలరు, లేకపోతే అంగీకరించలేదు, అవునా కదండి. ఓకే, మరి ఇప్పుడు గేమ్ మార్చేద్దామా? కోస్టల్ భారత్ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన భారత్, కోస్టల్ భారత్. ధన్యవాదములు.